పిల్లలు, మీకొక ప్రశ్న. ఎవరైనా చాలా తెలివిగా ఉంటే అతన్ని ఎలా గుర్తించాలి? ఈరోజు మనం తెలివితో అందరినీ ఆశ్చర్యపరిచిన ఒక చమత్కారి గురించి కథ వినబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అతనే తెనాలి రామకృష్ణ. విజయనగర రాజ్యంలో కృష్ణదేవరాయలు అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజు రాజసభలో తెనాలి రామకృష్ణ అనే చాలా తెలివైన మంత్రి ఉండేవాడు. అతని చమత్కారాలకు అందరూ ఆశ్చర్యపోతుండేవాడు. ఒకరోజు రాజు తన మంత్రులందర్నీ పరీక్షించాలనుకున్నాడు. అతను ఒక పెద్ద బంగారు పెట్టె తీసుకొచ్చి అందరి ముందుంచి ఇలా అడిగాడు, "ఈ పెట్టెలో ఏముంది చెప్పగలరా?" అందరూ ఆలోచించడం ప్రారంభించారు. ఒకరు బంగారం ఉంటుంది అనుకున్నారు, మరొకరు వజ్రాలుంటాయని చెప్పారు. కాని ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. తెనాలి రామకృష్ణ మాత్రం చిన్నగా నవ్వుతూ నిలబడ్డాడు. రాజు అడిగాడు, "తెనాలి రామా, నీకు సమాధానం తెలుసా?" తెనాలి రామకృష్ణ నవ్వుతూ అన్నాడు, "మహారాజా, ఈ పెట్టెలో ఏముందో నాకు తెలీదు, కాని ఇందులో ఏమీ లేదో మాత్రం నాకు తెలుసు." అందరూ ఆశ్చర్యపోయారు. రాజు మళ్ళీ అడిగాడు, "ఎలా తెలుసు?" తెనాలి రామకృష్ణ చిరునవ్వుతో అన్నాడు, "మహారాజా, ఈ పెట్టెలో తెలివి ఉండదు. ఎందుకంటే తెలివి ఎప్పుడూ పెట్టెలో కాదు, మన తలలో ఉంటుంది." అది విన్న రాజు గట్టిగా నవ్వాడు. మంత్రులందరూ కూడా ఆశ్చర్యపడి నవ్వేశారు. పిల్లలు, ఈ కథ మనకి ఒక గొప్ప పాఠం చెప్తుంది. తెలివి బయట వస్తువుల్లో ఉండదు, మన ఆలోచనలో ఉంటుంది. అందుకే ఎప్పుడు కొత్తగా ఆలోచించండి, చురుకుగా ఆలోచించండి. అప్పుడే మీరు కూడా తెనాలి రామకృష్ణలా తెలివిగా మారతారు. ఇలాంటి పిల్లల కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.